హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం మనం. ప్రజెంట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి మీరు వెయిట్ అయితే చేస్తున్నారో ఆల్రెడీ రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు కొందరైతే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరి కోసం మనకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మనకు ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్, అదేవిధంగా పీఈటీ, పీఎస్టీ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఆ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీరు ఇప్పుడే రన్నింగ్ అనేది స్టార్ట్ అయితే చేయండి. ఎందుకంటే రన్నింగ్‌లో చాలామంది వెళ్ళిపోయారు లాస్ట్ టైము. అంటే కొట్టలేకపోయారు రన్నింగు. సో ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్ అయితే చేసుకోకండి ఈసారి కూడా. సో వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తారా చేయరా కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్‌కి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఫ్రెండ్స్ గాని, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు ఈ నెల జూలై మంత్ 25 తారీఖు లోపు మనకు 100కి 100% రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారట. సో మాక్సిమం మనకు 20-25 మధ్యలో రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ అన్నీ కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో రిజల్ట్స్ అనేది అతి త్వరలో మనకు 25 లోపు, జూలై 25 తారీఖు లోపు రిజల్ట్స్ అనేది 25 తారీఖు లోపు మనకు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్‌లో కనబడుతుంది. ssc.gov.in వెబ్సైట్‌లో మనకు అందులో అప్లోడ్ అయితే చేస్తారు. దీనికి అదే విధంగా వేకెన్సీస్ అయితే ప్రెజెంట్ 25,487 పోస్టులతోనైతే ఉండడం అయితే జరిగింది ఈ నోటిఫికేషను. దానికి ఇంక్రీజ్ అయితే చేసే అవకాశం అయితే ఉన్నది. 45,000 వరకు ఇంక్రీజ్ అయితే చేస్తారని మనకు చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అతి త్వరలో రిజల్ట్స్‌కి ముందే మనకు వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ 2 అప్డేట్స్ మీరు క్లియర్‌గా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇక కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం కట్ ఆఫ్ అనేది మనకు లాస్ట్ టైమ్‌తో పోల్చుకుంటే మాత్రం ఈసారి కొంచెం 2, 3 మార్కులు తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఎందుకు ఏందని కారణాలు చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కూడా అప్లై అయితే చేశారు గానీ దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే రాయలేదు. సో లో కాంపిటీషన్ అన్నమాట ఈసారి. లో కాంపిటీషన్ ఉన్నారు. అంటే చాలా తక్కువ మంది ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. ఆ ఎగ్జామ్‌లో కూడా కొందరు ఏందంటే చాలామంది కూడా నామకే వాసు ఉంటారు కదా! ఎగ్జామ్ డైరెక్ట్ 80కి 80 క్వెషన్‌లు పెట్టుడు గాని, డైరెక్ట్ ఏదంటే మిస్టేక్స్ పెట్టుడు గాని, ఇగ చదవని వాళ్ళు ఉంటారు కదా! బాగా చాలామంది. సో వాళ్ళు అందులో ఆల్మోస్ట్ 70, 80% మంది ఆళ్ళే ఉంటారు. సో 30, 40% మంది మాత్రమే పర్ఫెక్ట్‌గా చదువుకొని ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ ఉద్దేశం చూసుకుంటే మాత్రం కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. సో నేను చెప్పే కట్ ఆఫ్ మీకు ఉన్నదంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళకు అన్నీ చెప్తాను. సో ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీకు పీఈటీ, పీఎస్టీకి అయితే 100కి 100% క్వాలిఫై అయితే అయితారన్నమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. 100కి 100% మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. సో ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం ఫిజికల్‌కి అయితే పక్కా. ఇక మెడికల్ గాని, మెరిట్ లిస్ట్ గాని అది మనకు ఫ్యూచర్‌లో తెలిసిపోతది ఏందనేది. సో ఇక ఫస్ట్‌ది తెలంగాణ సంబంధించిన కట్ ఆఫ్ అయితే చూసుకున్నాము. తెలంగాణ స్టేట్‌కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి చూసుకుంటే నక్సల్ డిస్ట్రిక్ట్‌ల ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఈ 2 డిస్ట్రిక్ట్‌లు మాత్రమే ఉన్నాయి. సో నక్సల్ వాళ్ళు ఈ 2 డిస్ట్రిక్ట్‌ల వాళ్ళు చూసుకోవచ్చు. ఇక మిగతా అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళొచ్చేసి జనరల్ అన్నమాట. సో జనరల్ కట్ ఆఫ్ అనేది చూసుకున్నాం ఒకసారి. జనరల్ అండ్ నక్సల్. ఇక కేటగిరీ వైస్ చూసుకుంటే ఇక్కడ యూఆర్ వచ్చేసి యూఆర్ అంటే అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు వర్తిస్తారు ఇందులో. సో ఈ క్యాస్ట్‌లో లేకుంటే మాత్రం అంటే 23 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం యూఆర్ అంటే మీకు ఏదైతే ఓబీసీ సంబంధించి అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. యూఆర్ వచ్చేసి 78+ అయితే ఉండాలి. పీఈటీ, పీఎస్టీకి మార్క్స్ అంటే 160కి 78 అయితే ఉండాలన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నక్సల్ వాళ్ళకొచ్చేసి 50+. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 45+ ఉండాలి జనరల్ వాళ్ళు. అండ్ నక్సల్ వాళ్ళు 40+ ఉండాలి. సో 160కి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 160కి 45 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ ఓబీసీ వచ్చేసి
67 అయితే ఉండాలి జనరల్ వాళ్ళు. లాస్ట్ టైము 71 కట్ ఆఫ్ ఏమో ఉంది. 71 పాయింట్ సంథింగ్ ఏదో ఉంది. సో, ఈసారి కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంది కాబట్టి 67 నుంచెళ్ళి 70 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం 100కి 100% పీఈటీ, పీహెచ్‌డీకి క్వాలిఫై అయితారనమాట. అండ్ నక్సల్ వాళ్ళు వచ్చేసి 45 అయితే ఉండాలన్నమాట. ఇక ఎస్సీ వచ్చేసి 55+, 55 నుంచెల్లి 60+ ఉండాలి. లాస్ట్ టైమ్ 61 62 అనేది పెట్టడం అయితే జరిగింది కట్ ఆఫ్. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా 45 అయితే ఉండాలి నక్సల్‌కి. ఇక ఎస్టీకి వచ్చేసి 75+ ఉండాలి. ఎస్టీలో కాంపిటీషన్ అనేది హై ఉంటది. సో, ఎస్టీకి తక్కువ ఉండాలి కదా అని అనుకోవచ్చు. సో, ఎప్పుడైనా గానీ ఎస్ఎస్‌సీ దాంట్లో ఎస్టీ అనేది ఎక్కువుంటది కాంపిటీషన్ అనేది. సో, కట్ ఆఫ్ కూడా ఎక్కువ పోతది కాబట్టి 75+ ఉండాలి. అండ్ జనరల్ వాళ్ళకు, నక్సల్ వాళ్ళకొచ్చేసి 65+ అయితే ఉండాలన్నమాట. ఇది తెలంగాణ వాళ్ళకు మేల్ అండ్ ఫీమేల్. ఫీమేల్ వాళ్ళకు ఒక 2, 3 మార్కులు మీరు తక్కువ చేసుకోండి. ఈ మార్కులను జూసి మీరు 2, 3 మార్కులు తక్కువున్నా గానీ ఏం గాదు. సో, ఈ మార్కులొచ్చినా గూడా మీకు క్వాలిఫై అయ్యే అవకాశం అయితే 100కి 100% ఉంటదన్నమాట. ఇది సంబంధించి తెలంగాణకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి జూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో మేల్ అండ్ ఫీమేల్ జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి అయితే క్లియర్‌గా చెప్తాను. నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఒకటే డిస్ట్రిక్ట్ ఉన్నది. అల్లూరి సీతారామరాజు సంబంధించి. దీనికి సంబంధించి ఒకటే డిస్ట్రిక్ట్ అయితే ఉన్నది. మిగతా అన్ని డిస్ట్రిక్ట్‌కి సంబంధించి జనరల్ కిందకే వస్తది ఎస్ఎస్‌సి జీడీలో. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే మాత్రం ఇక ఫస్ట్ వచ్చేసి యూఆర్. యూఆర్ వచ్చేసి 80+ అయితే ఉండాలి. అదేవిధంగా నక్సల్ వచ్చేసి 60+ అయితే ఉండాలి. సో, లాస్ట్ టైమ్‌తో కట్ ఆఫ్ చూసుకుంటే మనకు కొంచెం తగ్గచ్చు, పెరగచ్చు ఆంధ్రప్రదేశ్‌లో. సో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువుంటుంది ఎస్ఎస్‌సికి. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 50+ ఉండాలి. అదేవిధంగా నక్సల్ వచ్చేసి 55 ఉండాలి. నెక్స్ట్ ఓబీసీ వచ్చేసి 80+ ఉండాలి. అండ్ అదేవిధంగా 60+ అయితే ఉండాలన్నమాట నక్సల్‌కి. సో, నేను చెప్పే మార్క్స్ అనేది 100కి 100% ఇవే ఉంటాయి. సో, మీరు ఈ కట్ ఆఫ్ రీచ్ అయితే మాత్రం ఈ మార్క్స్ రీచ్ అయితే మాత్రం మీరు పీఈటీ, పీహెచ్‌డీ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇది గుర్తుపెట్టుకొని మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. రన్నింగ్ అనేది మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ గాని, సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో కండక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో, ఎక్కువ రోజులు టైం ఉండదు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ జేసుకోండి. అండ్ రిజల్ట్ వచ్చిన 45 డేస్ లోపే రన్నింగ్ అనేది పెడతారు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకొని మీరు దృష్టిలో పెట్టుకొని రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. 5 కేఎం వచ్చేసి 24 మినిట్స్‌లో కొట్టాలి. ఎవరు మేల్ వాళ్ళు. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 1.6 మీటర్స్‌ని 8 నిమిషాలు సంథింగ్ ఉంటది. సో, అందులో కొట్టాలి మీరు. ఇక చూసుకుంటే మాత్రం ఎస్సీ వచ్చేసి 60+ అయితే ఉండాలి జనరల్ వాళ్ళు. నక్సల్ వచ్చేసి 55+ ఉండాలి. అండ్ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 75+ ఉండాలి. దాంతో పాటు నక్సల్ వాళ్ళు 65+ అయితే ఉండాలి. సో, ఇది కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కట్ ఆఫ్. సో, రన్నింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంటు. మనకు ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో మనకు రన్నింగ్ గూడా అంతే ఇంపార్టెంటు. సో, ప్రతి ఒక్కరు గూడా రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ జేయండి. సో, రన్నింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాబట్టి రన్నింగ్ గూడా మీరు ఎగ్జామ్‌కి ఎంత చేశారో రన్నింగ్ గూడా అంతే ఇంపార్టెంటు. ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయితారో సో, ఆల్మోస్ట్ వాళ్ళకి 50% జాబ్ వచ్చినట్టే. సో, రన్నింగ్ కొట్టింటే ఆల్మోస్ట్ 90% జాబ్ వచ్చినట్టే. ఇక మెడికల్ మన చేతిలో ఉంటదట? ఉండది. సో, మెరిట్ లిస్ట్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు గూడా మీరు చేయాల్సిందేంది రన్నింగ్ ఎగ్జామ్. ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ నేను చెప్పే కట్ ఆఫ్ ఎవరికైతే ఉంటదో ప్రెజెంట్ మీరు కీ పేపర్ చూస్తున్నారు గదా! సో, వాళ్ళకి ఈ మార్కులు ఆ కీ పేపర్‌లో వచ్చిందంటే వాళ్ళకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అనుకోవచ్చు. సో, ఇక రన్నింగ్ అనేది మీ చేతుల్లో ఉంటది. రన్నింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. 5 కేఎంని 24 నిమిషాలలో కొట్టాలి. అండ్ 1.6 కిలోమీటర్‌ని ఫీమేల్ వాళ్ళు సంథింగ్ 8+ అయితే 8 మినిట్స్‌లో కొట్టాలి. సో, ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. డైలీ పోండి. డైలీ పొద్దున, సాయంత్రం పోండి. రన్నింగ్ టిప్స్ గురించి వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌ని బట్టి నేను చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. సో, అందరూ గూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, మంచి మంచి ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకోండి. థాంక్ యూ.